హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 25 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ నాకు మోటివేషన్ అండి, ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి ప్రోత్సహిస్తాయి. సో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ వీడియో కంప్లీట్గా చూడండి. మస్త్ కంటెంట్ ఉంది అండ్ ఆన్ పాయింట్ కంటెంట్ ఇన్ ఏ షార్ట్ వీడియో అండి. కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ ఇస్తాను అండ్ నా ఒపీనియన్ ఏంటి అనేది చెప్పేస్తాను మీకు. అండ్ ఇంకొక రీజన్ వీడియో మొత్తం చూడడానికండి, మంచి మాట లాస్ట్లో మంచి మాట డెఫినెట్గా వినండి అండ్ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అంటే హెల్ప్ఫుల్ అండి. ఇక సో లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. అండ్ ఎపిసోడ్లో ఏం జరిగింది, లైక్ ప్రతిరోజు ఎవరో ఒకరు ఉంటారు బలైన వాళ్ళు. సో ఈరోజు బలైంది ఎవరు అంటే మణికంఠ అండ్ నబీల్ అండి. నబీల్ వలి కొంచెం చిన్నది అని చెప్పొచ్చు, ఎందుకంటే అది అంతగా ఎఫెక్ట్ చేయలేదు దాని తర్వాత గేమ్ని. బట్ ఏదైతే నిఖిల్ క్లాన్ ట్రై చేసిందో నబీల్ని తీసి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు గేమ్ ఎలా ఉండబోతుంది అనేసి. బట్ ఆఫ్టర్ దాట్ ఆల్సో వాళ్ళు తీసుకున్న డిసిషన్ నబీల్ కోసం చాలా రాంగ్. వీడియోలో చెప్తాను, కంప్లీట్గా చూడండి ఎందుకు రాంగ్ అనేది. అండ్ నెక్స్ట్ మణికంఠ అండి. మణికంఠ జనరల్గా యాక్టింగ్స్ చేస్తాడు అండ్ పెద్ద సినిమా తీస్తాడు. బట్ కాకపోతే ఈసారి మణికంఠని వాళ్ళే బలిచ్చారు. డెఫినెట్గా మణికంఠతో వాళ్ళు తప్పు చేశారు అండ్ అది కూడా చెప్తాను, వీడియో మొత్తం చూడండి. సో బిఫోర్ దట్ అండి, టాస్క్లు జరిగాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ నడుస్తున్నాయి బిగ్ బాస్ హౌస్లో. సో ఈరోజు కూడా అదే స్టార్ట్ అయింది. సో థర్డ్ టాస్క్ ఏం స్టార్ట్ అయింది, పట్టుకొని ఉండు పగలకుండా. నిన్న రేపటి ఎపిసోడ్లో నిన్న అవి చూపించారు అది. సో అదే టాస్క్ స్టార్ట్ అయింది. 15 minutes ఏం లేదు, ఒక రాడ్ ఉంది వెనకాల, లైక్ ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్లాట్ఫామ్ ఉంది వెనకాల, ఇట్లా తగులుకొని ఉండాలి అండ్ ఒక రాడ్ ని పెట్టుకొని ఉండాలి. అక్కడ ఒక మేకు ఉంది ఆ రాడ్ కి అండ్ బెలూన్ పెట్టారు ఇక్కడ. ఎప్పుడైతే ఈ రాడ్ వదిలేస్తారో ఆ బెలూన్ పెగిలిపోతుంది టాస్క్ లో. సో ఆ టాస్క్ పెట్టారు బిగ్ బాస్, ఇద్దరు ఆడవచ్చు అని చెప్పారు. అండ్ 15 minutes కోసం ఉంటే ఆ టాస్క్ ని గెలిచినట్టే. ఇక 15 minutes తర్వాత ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో, ఏ క్లాన్ మనిషి ఎవరైతే కంటెస్టెంట్ ఎక్కువసేపు ఉంటారో ఆ క్లాన్ గెలిచినట్టు అని చెప్పారు. సో ఇటువైపు నుంచి పృథు, డెఫినెట్ గా అది కొంచెం స్ట్రాంగ్ ఉండాలి టాస్క్ కోసం. సో ఇటువైపు నుంచి పృథ్వీ, అటువైపు నుంచి నబీల్ వచ్చాడు. సో ఇద్దరు నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అసలు ఏ మాట చెప్పడానికి లేదు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడానికి ఆప్షనే లేదు, ఎందుకంటే దే బోత్ డిడ్ వెరీ వెల్. అది చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది, చూసేటోళ్ళకి కూడా అనిపించుంటది అందేంద్ర బాబు అనేసి. సో ఇది మొత్తం లాక్ ఉంటాయి షోల్డర్స్. సో చాలా అంటే చాలా టఫ్ ఆ టాస్క్ చేయడం. సో అలాంటిది 15 minutes వాళ్ళు పట్టుకొని ఉన్నారు అండ్ దాని తర్వాత కూడా కంటిన్యూ చేశారు. చాలా అంటే చాలా సేపు దాకా పట్టుకొని ఉన్నారు వాళ్ళిద్దరు. బట్ అర్థమైపోయింది బిగ్ బాస్ కి, 2 చేతులు అంటే వీళ్ళు చాలా ఎక్కువసేపు పట్టుకుంటారనేసి 2 వద్దు, ఒక చేత్తోనే పట్టుకోమని చెప్పారు. బట్ అప్పటికే నబీల్ స్టామినా మొత్తం తగ్గిపోయింది. సో దట్స్ వై నబీల్ ఏమన్నాడు, శక్తి క్లైన్ కి అండ్ పృథ్వీకి కంగ్రాచులేట్ అనేసి వదిలేశాడు. అండ్ దాని తర్వాత పృథ్వీ ఆ టాస్క్ లో ఓన్ అయ్యాడు. శక్తి క్లైన్ ₹1,00,000 గెలుచుకున్నారు, యాజ్ ఏ ప్రైజ్ మనీలో యాడ్ అయిపోతాయి. అండ్ ఇక ఆప్షన్ ఏమొచ్చిందంటే ఒకరిని అందులో నుంచి తీసేయాలి. ఇందులో నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్స్ ఆడడానికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందరినీ కూర్చోబెట్టి ఎవరైతే మీరు అనర్హులు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయమని చెప్పారు. సో అనర్హులు అంటే ఎవరైతే కొంచెం వీక్ గా కనబడతారో మీకు ఆ గేమ్ ఆడలేరు అని వాళ్ళని తీయమని అన్నారు. బట్ వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. లైక్ కన్నింగ్ మైండ్స్ కదా స్టార్టింగ్ నుంచి వీళ్ళందరివి, సోనియా, పృథ్వీ, నిఖిల్, యష్మి కూడా అందులోనే పోయింది. సో బట్ మణికంఠ ఒక్కడే అక్కడ చెప్పాడు. లైక్ ఇది కూడా చెప్తాను, ఈ పాయింట్ కూడా మళ్ళీ మణికంఠ దాంట్లో కలుస్తుంది మీకు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపాలి కదా, అలా అని మేము వీక్ కంటెస్టెంట్ ని తీయాలి, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలా తీయగలుగుతామనేసి మణికంఠ ఒక్కటే పాయింట్ రేస్ చేశాడు. బట్ వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా శక్తి క్లాన్
మనం కాపాడుకోవాలి, ఆ బోర్డు మీద ఎక్కువ పేర్లు శక్తి క్లాన్వి రావాలి, మేము గెలవగలుగుతాం అనేసి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు నబీల్ని వచ్చి తీసేశారు యాజ్ ఏ అనర్హుడు. అండ్ ఇట్ వాజ్ రియల్లీ హర్టింగ్ అండి. ఎందుకంటే ఒక మనిషి, ఒక కంటెస్టెంట్ అంతగా పర్ఫామ్ చేస్తుంటే ఆ కంటెస్టెంట్ ని అనర్హులు అనడం ఈజ్ లైక్ కంప్లీట్లీ రాంగ్. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా కూడా మీ యొక్క స్వభావం జనాలకి తెలుస్తుంది. అండ్ బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ గైస్ బిహేవ్. ఎందుకంటే నిన్న టాస్క్ లో అందరూ కలిసి నైనికాని ప్రోత్సహించారు, ఎందుకంటే ఆ టాస్క్ గెలవాలి అనేసి. అండ్ మణికంఠ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో మణికంఠని కూడా నిన్న ఏం చేశారు వీళ్ళందరూ, మేము టాస్క్ గెలవాలి. అప్పటికి నిన్న యష్మి ఓడిపోయింది. నిన్న యష్మి డిడ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ దట్ టాస్క్, పర్టికులర్ టాస్క్. సారీ అండి. సో యష్మి బాగా పర్ఫామ్ చేయలేదు ఆ టాస్క్ లో, బట్ అయినా కూడా మణికంఠాని అందరూ కలిసి తీసేశారు. అండ్ ఎప్పుడైతే మణికంఠాని తీసేశారో ఈ రోజు కూడా లైక్ చెప్తాను మీకు, మొత్తం స్టోరీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కొంచెం ఈజీగా చెప్పేస్తాను. సో మణికంఠాని నిన్న ఎందుకు తీశారు వీళ్ళే స్టార్ట్ చేశారు. అందరూ, సోనియా మణికంఠకి ఓటేసింది, పృథ్వీ మణికంఠకి ఓటు వేశాడు, యష్మి మణికంఠకి ఓటు వేసింది. అండ్ నిఖిల్ వేయలేదు, బట్ నిఖిల్ కూడా అదే అనుకున్నాడు మణికంఠ అనే తీయాలి అనేసి. అండ్ మెజారిటీ ఎప్పుడైతే పోతుందో మణికంఠ హీ కెన్ నాట్ ఫైట్, అతను ఫైట్ చేయలేడు దానికోసం, మెజారిటీ మొత్తం వస్తుంది అనేసి. సో ఇన్ దట్ సిచ్యువేషన్ తను ఒప్పుకున్నాడు, ఓకే నేను బయటికి పోతాను అనేసి. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపాలి, ఇది మన మెయిన్ టాస్క్ కాబట్టి దట్స్ ఓకే ఫైన్ అని చెప్పాడు. బట్ ఇష్టంతో తను పోలేదు, తనంతటుగా తానుగా పోలేదు, తనకి ఆప్షన్ లేదు, అక్కడ స్కోప్ లేదు గొడవ పడడానికి, ఫైట్ చేయడానికి. జనరల్ గా తను చేస్తాడు, బట్ నిన్న కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు ముగ్గురు ఒకేసారి పేరు తీసుకునేసరికి. సో అది జరిగింది నిన్న. అలా మణికంఠాని తీసేశారు. మణికంఠ దాని తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట డైనింగ్ టేబుల్ దగ్గర, అదే మాట చెప్పాడు, కొత్తగా ఏం చెప్పలేదు. ఇక ఆప్షన్ లేదు కాబట్టి సరేలే నేను ఐ సాక్రిఫైస్ మై సెల్ఫ్ ఫర్ ద వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేసి సాక్రిఫైస్ చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఎప్పుడైతే నబీల్ని తీసేశారో ప్రేరణ అక్కడి నుంచి లేచి దిస్ ఈజ్ నాట్ ఏ ఫేర్ థింగ్, నిన్న మీరు మణికంఠాని ఎందుకు తీసేశారు అని తను క్వశ్చన్ చేసింది. ఆ క్వశ్చన్ బిహైండ్ రీజన్ ఏంటి అంటే, నిన్న మణికంఠాని వీళ్ళు సర్వైవల్ ఫిటెస్ట్ టాస్క్ కి నువ్వు పర్ఫామ్ చేయలేవు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మేము ఆపలేము అనేసి తీసేశారు. సో అలాంటి అప్పుడు నబీల్ని ఎట్లా తీస్తారు? నబీల్ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అండ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, టాస్క్ కోసమైనా దేనికోసమైనా. సో అలాంటి నబీల్ ని మీరు తీసేశారు అంటే నిన్న నబీల్ మణికంఠాని తీసింది అన్జస్టిఫైడ్ అయిపోయింది, అది జస్టిఫైడ్ కాలేదు. ఫస్ట్ క్వశ్చన్. అండ్ ప్రేరణ ఆ పాయింట్ బాగా తీసింది, ఎగ్జాక్ట్ గా ఇది చెప్పలేదు, బట్ నేను దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేసి మీకు చెప్తున్నాను ఈ పాయింట్ ని. సో అక్కడ వాళ్ళు చాలా అంటే చాలా తప్పు చేశారు. అండ్ దాని తర్వాత సీత కూడా స్టాండ్ అయ్యి, నిన్న మీరు అందరు ఏం చెప్పారు, మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపాలి అనుకున్నాం. సో అలాంటి అప్పుడు మీరు నబీల్ని ఎలా తీస్తారనేసి యాజ్ ఏ చీఫ్ గా తను కూడా స్టాండ్ తీసుకుంది. అండ్ నిఖిల్ తో ఒక అర్ధ గంట మాట్లాడింది. అండ్ నిఖిల్ చేసిన మాటని, నిఖిల్ తీసుకున్న డిసిషన్ ని చాలా తప్పుగా చూపించింది. బట్ ఎప్పుడైతే ప్రేరణ చెప్పిందో మణికంఠ గురించి 1 minute బ్యాక్ వెళ్ళినా నేను, సో అప్పుడు వాళ్ళందరూ చెప్పారు హీ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ అనేసి సోనియా, పృథ్వీ అండ్ యష్మి అన్నారు. బట్ మణికంఠ తను చేయలేదు, తన మీద ప్రెషర్ పడింది కాబట్టి ఆ పరిస్థితుల వల్ల తను యాక్సెప్ట్ చేశాడు. సో హీ సెడ్ లైక్ నో 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 అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఎందుకంటే హీ వాస్ ఫీలింగ్ బ్యాడ్ ఇన్ హిజ్ హార్ట్. సో అలా వాళ్ళు చేశారు. సో ఇక్కడ మణికంఠ చేయలేదు. అండ్ అక్కడ వాళ్ళు వచ్చేసి నువ్వు క్లాన్ పరువు ఎలా తీస్తావు అందరి ముందు, మమ్మల్ని అందరినీ ఎట్లా బ్యాడ్ చేస్తావు అనేసి యష్మి, నో 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 అనేసి ఎందుకన్నావు అనేసి పృథ్వీ. అండ్ సోనియా కూడా అదే మాటలు, నీకు అసలు క్లారిటీ లేదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు అనేసి. అండ్ యష్మి అయితే మరీ ఘోరం, నువ్వేమైనా చిన్న పిల్లోడివా, నీ ఏజ్ ఎంత, నీకు ఎలా బిహేవ్ చేయాలా అనేది తెలియదా, అసలు ఇమ్మెచ్యూర్డ్ గా ఎలా బిహేవ్ చేస్తావు అనేసి చాలా అంటే చాలా తగులుకున్నారు మణికంఠని. బట్ తనకి అర్థం కావట్లేదు మణికంఠకి తను పాజిటివ్ గా పోతున్నాడా నెగటివ్ గా పోతున్నాడా అనేసి. సో దట్స్ వై హీ కుడ్ నాట్ ఏబుల్ టు టాక్ ఆన్ దట్ టాపిక్. అతను చెప్తున్నాడు లేదు లేదు నేనే తీసుకున్నాను, నేనే సాక్రిఫైస్ చేశానని చెప్తున్నాడు. బట్ యాజ్ ఏ వ్యూవర్స్ మేము చూస్తున్నాం, మాకు తెలుసు తన మీద ప్రెషర్ పడింది, తీసుకున్నాడు. తను కాకపోతే సోనియా కూడా వెళ్ళొచ్చు, సోనియా కూడా నాట్ ఏ గుడ్ పర్ఫార్మర్. యష్మి కూడా మాటలు మంచిగా మాట్లాడుతుంది, బట్ నాట్ యాజ్ ఏ పర్ఫార్మర్.
నిన్న మణికంఠని తీయకుండా ఉండాల్సింది, ఎందుకంటే నిన్న మణికంఠ యాజ్ ఎ పర్ఫార్మర్ గా హీఈస్ గుడ్, అతను పర్ఫార్మ్ చేస్తాడు. నాట్ ఎవ్రీ టాస్క్ ఈజ్ ఎ ఫిజికల్ టాస్క్, కొన్ని మెంటల్ టాస్క్ ఉంటాయి, కొన్ని స్ట్రాటజికల్ టాస్క్స్ ఉంటాయి. అందులో మణికంఠ చాలా బాగా ఫిట్ అవుతాడు కంపారిటివ్లీ సోనియా అండ్ యష్మితో. బట్ అది వాళ్ళు నిన్న చేయలేదు. అండ్ దానికోసం మణికంఠ మీద చాలా అంటే చాలా ఇది చేశారు ఈరోజు, చాలా గొడవ పడ్డాను మణికంఠతో. లైక్ యూ డోంట్ ఫిట్, నువ్వు నిజంగానే అందరినీ బ్యాడ్ చేస్తావు, అందరినీ బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తావు అనేసి చెప్పారు. టీంకి ఎగెయిన్స్ట్గా నువ్వు ఉన్నావు, టీంకి ఎగెయిన్స్ట్గా నువ్వు పోతున్నావు. అండ్ అప్పుడు అన్నాడు మణికంఠ, తప్పు చేస్తే నేను ఒప్పుకుంటాను, నిన్ను తప్పు చేయలేదు. నిజంగానే తను ఒప్పుకుంటాడు, తన దగ్గర ఏమంటారు ఆ ధైర్యం ఉంది మణికంఠ దగ్గర తప్పు చేసినప్పుడు ఒప్పుకునేది. సో అది ఎలా జరిగింది. అండ్ సీత కూడా ఇది అయిపోయింది మణికంఠ అది. సో నబిల్ని తీసినందుకు సీత కూడా చాలా గట్టిగా వేసుకుంది నిఖిల్ని. అండ్ దాని తర్వాత నిఖిల్తో మాట్లాడింది అండ్ అది కూడా చెప్పేసింది తన వైపు నుంచి. యాజ్ ఎ చీఫ్గా షీ డిడ్ హర్ డ్యూటీ. నువ్వు తప్పుగా చేసావు, నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి అనుకుని మేము మాట్లాడాం. ఈరోజు ఏంటి అంటే నువ్వు క్లాన్ వర్సెస్ క్లాన్ చేసేసావు, మళ్ళీ అదే టాస్క్. అండ్ నిఖిల్ దానికి ఒప్పుకున్నాడు. లైక్ మా ఆ బోర్డులో మా పేర్లు ఎక్కువ ఉండాలని నేను అనుకుంటున్నాను, దానివల్ల మాకు బెనిఫిట్ అవ్వచ్చు, ఎక్కువ మంది పోతారేమో, ఎక్కువ మంది ఎక్కడి నుంచి వస్తారంటే నేను బిగ్ బాస్ చెప్పారు కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీబడి ఫ్రమ్ మై క్లాన్, సో దట్స్ వై నేను అక్కడ ఉంటున్నాను, ఎవరైనా పోయినా కూడా మీ క్లాన్ నుంచే పోవచ్చు అనేసి. అండ్ దీని మీద బిగ్ బాస్ కూడా ఆలోచించవచ్చు ఈ పాయింట్ మీద, ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ మీదనే వాళ్ళు ఆయన ఆలోచిస్తారు అండ్ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ని ఆపుకోవడానికి ట్రై చేస్తారు కూడా. అండ్ కరెంట్ గా నిఖిల్ క్లైన్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్సే. సోనియా నెగటివ్ గా పోతున్నా కూడా కంటెంట్ దొరుకుతుంది. యష్మి డెఫినెట్ గా గుడ్ పర్ఫార్మర్. పృథ్వీని కూడా అంత ఈజీగా తీయరు, బట్ ఓటింగ్ ప్రకారం తీసేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. బట్ ఓటింగ్ ప్రకారం కాకుండా బిగ్ బాస్ ఏమైనా చేయొచ్చు, ఈ క్లాన్ నుంచే పోవాలి, ఈ క్లాన్ నుంచి లీస్ట్ ఓటింగ్ వాళ్ళని తీసేస్తాం గెలిచారు కాబట్టి, లేదంటే ఇంట్లో వాళ్ళని నిలబెట్టి వీళ్ళలో నుంచి ఎవరిని తీస్తారో అని కూడా అనొచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ మీరందరూ రెడీగా ఉండండి, బిగ్ బాస్కి ఎలా కావాలంటే అలా గేమ్ మార్చుకుంటారు ఈ పర్టికులర్ వైల్డెస్ట్ సర్ప్రైజ్లో. సో దాని తర్వాత ఇంకొక అండ్ వన్ మోర్ థింగ్ అండి, వీళ్ళందరూ విష్ణుప్రియ కూడా అపోజ్ చేసింది నబిల్ని తీయడం. ఎప్పుడైతే వీళ్ళు అపోజిట్ క్లైన్ ని అపోజ్ చేస్తున్నారో దాని తర్వాత వెళ్ళి నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా దోస్తుగాడు అని కూర్చుంటారు. లైక్ విష్ణుప్రియ కూడా వెళ్ళి పృథ్వీ దగ్గర కూర్చుంది వెంటనే. ఎప్పుడైతే ఎదుటి క్లాన్ వాళ్ళు తప్పు చేశారో వాళ్ళ మీద ఒక మాట రేస్ చేసిన తర్వాత లెట్ అట్లీస్ట్ షో సమ్ సీరియస్నెస్ టువర్డ్స్ ఇట్, మీరు తప్పు చేశారు అనేసి. అది చేయకుండా మళ్ళీ మీరు మీ పులిహారాలు కలుపుకుంటూ కూర్చుంటున్నారు అందరూ. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ యాజ్ ఏ క్లాన్ వర్సెస్ క్లాన్ గేమ్లో. సో ఒక టీమ్ వర్సెస్ టీమ్ గేమ్ నడిచేటప్పుడు ఏమైనా తప్పుగా నడిస్తే దాన్ని గట్టిగా చెప్పాల్సిందే. అది చెప్పుకోలేకపోతున్నారు వీళ్ళు. కొంచెం సేపు మాట్లాడుతున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. కలవాలి, బట్ సిచ్యుయేషన్ వస్తే దాని తర్వాత పోవాలి, అది వీళ్ళు చేయట్లేదు. అండ్ టాస్క్ 4కి వెళ్ళిపోదాం. టాస్క్ 4 పేరండి రంగురంగుల పజిల్ అనేసి. ఏం లేదు, పజిల్స్ పెట్టారు పెద్ద పెద్దవి, ఇంత సైజ్వి. అవి మొత్తం దాన్ని ఒక క్యూబ్ లాగా తయారు చేయమన్నారు. 5 minutes టైం ఇచ్చారు. ఇటువైపు నుంచి పృథ్వీ, నిఖిల్, ఇటువైపు నుంచి సీత అండ్ ప్రేరణ వచ్చారు. ఇద్దరు కూడా చేయలేకపోయారు అండ్ ఆ టాస్క్ ఓడిపోయారు. సో ఖలాస్ అయిపోయింది. నిన్న ఒక టాస్క్ ఓడిపోయారు, ఈరోజు ఒక టాస్క్ ఓడిపోయారు. సో డెఫినెట్గా 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ దాని తర్వాత అండి ఒక 5th టాస్క్ పెట్టారు బిగ్ బాస్, బీబీ ట్యూన్స్ అనేసి. పాట మోగుద్ది, ఏమంటారు, అండ్ సాంగ్ ప్లే అవుతుంది. అండ్ ఒక రెడ్ కలర్ స్టేజ్ పెట్టారు. ఆ సాంగ్ ప్లే అయినప్పుడు దాని మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయాలి. అలాంటివి అట్లీస్ట్ 5 roundsలో మీరు కాపాడుకోవాలి, ప్రతిసారి పోవాలి. ఒక డిఫైన్ టైం పెట్టారు, ఒక 20 seconds టైం పెట్టారు. పాట మొగ్గుద్ది, ఆ 20 seconds లోపు అక్కడ పోవాలి ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్లో 15 seconds, థర్డ్ రౌండ్లో 5 seconds, ఫోర్త్ రౌండ్లో 2 seconds. ఇక బిగ్ బాస్ ఇష్టం అన్నట్టు. సో అలా టాస్క్ డిజైన్ చేశారు బిగ్ బాస్. సో ఫస్ట్ పాట లైక్ బజర్ మోగింది, వీళ్ళు వెళ్ళారు, అందరు పోయారు ఫస్ట్ దాంట్లో. అండ్ సెకండ్ దాంట్లో 20 seconds ఉన్నాయి, అప్పుడు సెకండ్ బజార్లో 15 seconds అండ్ అప్పుడు కూడా అందరు పోయారు. థర్డ్ బజార్లో కొంచెం దూరం పెట్టారు బిగ్ బాస్ అండ్ 3 seconds పెట్టారు. మాక్సిమం ఆఫ్ ది కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. నిఖిల్, సోనియా, పృథ్వీ అండ్ ప్రేరణ వీళ్ళు 4 ఉన్నారు. యాక్చువల్గా నిఖిల్ ఒక్కడే ఉన్నాడు అప్పుడు కూడా. ఈ టాస్క్ కూడా వాళ్ళు ఓడిపోయారు. బట్ బిగ్ బాస్ అడిగాడు కాబట్టి బిగ్ బాస్ నిఖిల్ మీద వదిలేసి ఎవరెవరు వచ్చారంటే నిఖిల్ మిగతా పేర్లు తీసుకున్నాడు. బట్ నేను చూశాను కదా అది లైవ్లో.
నిఖిల్ తప్ప ఎవరు రాలేదు. ఈ టాస్క్ కూడా యాక్చువల్గా కంటెస్టెంట్స్ ఓడిపోయారు, బట్ బిగ్ బాస్ ఇక ఇచ్చేసాడు, ఇక గెలవంటారా బాబు అనేసి. సో దాని తర్వాత మళ్ళీ నిఖిల్, పృథ్వీ, ప్రేరణ ఉన్నారు, సోనియా వెళ్ళిపోయింది 4th, అండ్ 5th వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నిఖిల్ క్లాన్ మళ్ళీ విన్ అయింది అండ్ ₹1,00,000 గెలుచుకుంది అండ్ ఇంకొక కంటెస్టెంట్ ని ఆపారు. సో వీళ్ళు టోటల్ 5 టాస్క్లు నడిచాయి, అందులో వీళ్ళు 3 గెలిచారు అండ్ ఒక దాంట్లో వీళ్ళు ఓడిపోయారు. సో ఇక ఓడిపోయిన టాస్క్లు 2 కాబట్టి 2 అయితే డెఫినెట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయి. బట్ అట్లా కాదు, ఈసారి ఎలిమినేషన్స్ గట్టిగా అవ్వబోతుంది. ఈ వీక్ అయితే అసలు మామూలుగా ఉండబోవట్లేదు, అసలు ఓటింగ్ మీద పోవట్లేదండి. ఓటింగ్ మీద పోతే ఒకడు పోతారు, 2 పోతాడు, బట్ ఇంకో 2-3 పోతూనే ఉన్నారు ఇక్కడ నుంచి. అండ్ ఎవరెవరైతే మీరు అనుకుంటున్నారో కొంచెం ఓకే టైప్స్ అనేసి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, అసలు డౌటే లేదు అందులో. సోనియా ఇక చెప్పలేం, అందరికీ సోనియా ఎలిమినేట్ బటన్ అనేసి కామెంట్స్ లో పెడుతూ ఉంటారు. సో ఇక పోదో ఇక బిగ్ బాస్ స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. దట్స్ నాట్ సో ఈజీ, బట్ డెఫినెట్ గా ఒక 6 to 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారండి ఇంట్లో, అందులో డౌటే లేదు. లైక్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వర్సెస్ హౌస్ మేట్స్, ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ గా గేమ్ మారబోతుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కాబోతుంది. సో మీ ముందు మస్తు అప్డేట్స్ వస్తాను నేను అందులో కూడా. అండ్ చూద్దాం ఎట్లా నడుస్తుంది ఏంటి అనేసి. అండ్ రేపటి ప్రోమో గురించి రేపే మాట్లాడుకుందాం, వద్దు ఈ వీడియో ఎక్కువ అయిపోతుంది. ఇక ఈరోజు మంచి మాటకి వచ్చేద్దామండి. ఈరోజు మంచి మాట ఏంటి అంటే, మీ అందరి చుట్టూ జనాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు అండ్ రిలేటివ్స్ ఉంటారు, క్లోజ్ బడ్డీస్ ఉంటారు. బట్ ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎప్పుడైనా మీ పక్కనోడు మిమ్మల్ని హమేషా ప్రతిసారి డీమోటివేట్ చేస్తున్నాడు అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ హిమ్ ఆర్ హర్ అండి. ఒక పని చేద్దామని మీరు అనుకుంటున్నారు అండ్ పక్కనోడు దానికోసం డీమోటివేట్ చేస్తారు. మోటివేట్ చేస్తే దట్ ఈస్ గుడ్ పక్కనోళ్ళు, బట్ డీమోటివేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందులో కొంతమందికి వాళ్ళ దగ్గర ధైర్యం ఉండడు కాబట్టి డీమోటివేట్ చేస్తారు, అండ్ కొంతమంది కావాలని డీమోటివేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చూడలేరు నువ్వేమైనా చేస్తే చేయగలుగుతామని తెలిసినా కూడా వాళ్ళు నిన్ను మోటివేట్ చేయరు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడైతే నీకు అలా అనిపిస్తుందో, ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో నీ పక్కన వాళ్ళు నిన్ను మాక్సిమం టైమ్స్ డీమోటివేట్ చేస్తున్నావు, నువ్వు ఏదైనా పని చేయబోతుంటే, నువ్వేమైనా సంకల్పం చేసుకుంటే దానికి డీమోటివేట్ చేస్తున్నావు, దానివల్ల నువ్వు ఆగిపోతుంటే నెక్స్ట్ టైం వాళ్ళ ముందు ఆ పని గురించి డిస్కస్ చేయకుండా, ఎందుకంటే నువ్వు డీమోటివేట్ అవ్వకుండా, నువ్వు ఆ పనిని వదిలేయకుండా డూ యువర్ బెస్ట్. నీ గట్స్ ఫీలింగ్స్ ఏమంటున్నాయో దాన్ని పట్టుకొని నువ్వు నీ పని చేసుకో. డీమోటివేటర్స్ గురించి పట్టించుకోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అలాంటి డీమోటివేటర్స్ మీ పక్కన ఉంటే డెఫినెట్ గా ట్రై చేయండి వాళ్ళకంటే కొంచెం వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి అండ్ మీరు లైఫ్ లో గ్రోత్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో, ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి. అండ్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి, మన ఏజ్ అంటే తెలుసు కదా ఇక మస్తు యంగ్ అన్నట్టు మనం అందరం. సో మనందరికీ అది చాలా ఇంపార్టెంట్. సో స్టే అవే ఫ్రమ్ ద డీమోటివేటర్స్ అండ్ డూ ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అండి. మీలో ఉన్న బెస్ట్ని చేయండి. ఎవరు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి కాదు, మీరు ఏం చేయగలుగుతారు అనే దాని గురించి పట్టుకొని, మీలో ఉన్న టాలెంట్ని పట్టుకొని దాని ప్రకారం మీరు ట్రై చేయండి అండ్ గ్రో అవ్వండి. ఐ విల్ బి మోర్ హ్యాపీ టు సీ యూ గైస్ గ్రోయింగ్ డెఫినెట్గా. అండ్ హెల్ప్ అందరినీ చేస్తున్నానండి, చాలా అంటే చాలా హెల్ప్ చేయాలి. లోకంలో జనాలకి ప్రోత్సహించండి, మీరు మోటివేట్ చేయండి. మీ దగ్గర వచ్చి ఎవరైనా చెప్తే వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళని పైకి వచ్చేటట్టు చేయండి. ఓకేనా అండి? సో ఈరోజు మంచి మాట ఇది. మళ్ళీ రేపు కలుద్దాం మంచి అప్డేట్స్తో అండ్ ఆన్ పాయింట్ కంటెంట్తో. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, వాచ్ చాలా వస్తున్నాయి బట్ లైక్స్ రావట్లేదు. డెఫినెట్గా లైక్స్ అండ్ కామెంట్స్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా వదులుతూ ఉండండి కామెంట్ బాక్స్లో. అండ్ నేనేమైనా కరెక్ట్ చేసుకోవాలి, నా రివ్యూలో మీకు అర్థం కానిది ఉంటే అది కూడా మీరు పెట్టండి. డెఫినెట్గా ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అండి. నన్ను కూడా గ్రో చేయడానికి సపోర్ట్ చేయండి మీరు. ఓకే గైస్, సీ యూ టుమారో. గుడ్ నైట్, టేక్ కేర్, హasta la vista guys.